శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 67వ సర్గము. రాజులేని రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను గురించి మార్కండేయాది ఋషులు వశిష్ఠ మహామునికి వివరించుట. అయోధ్య అందలి ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచింది. ఎవరి ముఖంలోనూ ఆనందం యొక్క జాడయే కనబడలేదు. కన్నీరు కారుస్తూ దుఃఖానికి లోనై ఉండుటచే వారి గొంతులు పెగలటం లేదు. మనస్సులు కలవరపాటునకు గురి అయి ఉన్నాయి. అందరూ దుఃఖ సంతప్తులై ఉండుటచే వారికి ఆ రాత్రి క్షణమొక యుగంలా గడిచింది. ఆ రాత్రి గడిచిన తరువాత సూర్యోదయానంతరము రాచకార్యములను నిర్వహించడి బ్రాహ్మణులందరూ సభ చేశారు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో కూడి రాజపురోహితుడు మునుశ్రేష్ఠుడు అయిన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇలా వినిపించారు. ఈ మహారాజు పుత్రశోకంతో మృతి చెందటం వలన దుఃఖభారంతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరముల వలె గడిచింది. మహారాజేమో దివికేగెను. శ్రీరాముడు అడవుల పాలయ్యను. తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యగు శ్రీరాముని అనుసరించెను. శత్రుభయంకరులైన భరత శత్రుఘ్నులిద్దరును కేకయ రాజ్యములోని రాజగృహము అను పేరు గల రమ్యమైన పురమునందలి తాతగారి ఇంట్లో ఉండిపోయారు. రాజులేని రాష్ట్రమున అల్లకల్లోలములు చెలరేగుతాయి. అలా కాకుండుటకై నేడే ఈ అయోధ్యకు ఇక్ష్వాకు వంశజులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుని గావింపవలెను. రాజులేని రాజ్యంన మెరుపులతో ఉరుములతో కూడి మేఘములు భూమిపై బాగుగా చాలినంతగా వర్షింపవు. పిడికళ్లతో విత్తనములను చల్లుట జరగదు. వ్యవసాయం దెబ్బతింటుంది. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాటను పాటించదు. సంపదలకు రక్షణ ఉండదు. భార్యయు అడ్డు అదుపులు లేక తిరుగుచుండును. మిగుల భయానక పరిస్థితులు ఏర్పడతాయి. సత్యమునకు నిలువ నీడయే ఉండదు. క్రయ విక్రయాదులయందు నీతి నిజాయితీలు ఉండవు. రాజులేని దేశమున ప్రజలు మనసులు నిలకడలేక సభలను సమావేశాలను నిర్వహింపరు. వృక్షాలని నరికివేస్తారనే భయంతో చక్కని ఉద్యానవనాలను పెంచరు. దుర్గ నిర్మాణ భయంతో జనులు సత్రములను దేవమందిరములను నిర్మించుటకు ఉత్సాహం చూపరు. యజ్ఞములను చేయించుటలో శ్రద్ధాసక్తులు గలవారును, ఇంద్రియ నిగ్రహము గలవారును, వేద పండితులను, వ్రతనిష్టాగరిష్ఠులను అయిన ఋత్విజులు విఘ్న భయంచే యజ్ఞముల జోలికే పోరు. ఒకవేళ ధన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞములను నిర్వహించినను వారు ఋత్విజులకు తృప్తికరంగా దక్షిణలను ఇవ్వరు. రాజులేని రాష్ట్రమున ప్రజలకు మనోవికాసమును కలిగించుట ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడునట్టి నటన, నాట్యము, నృత్యము, సంగీత సాహిత్యములు మొదలగు లలిత కళలు అడుగంటుతాయి. దేవోత్సవములు, తీర్థయాత్రలు మొదలగు సామాజిక కార్యక్రమాలు కుంటుపడతాయి. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములను ఆశ్రయించగా అక్కడ వారికి న్యాయం జరగదు. క్రయ విక్రయాదులు న్యాయబద్ధంగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములకు సంబంధించిన మధుర గాథలను బాగుగా చెప్పగలవారు కానీ, భక్తి శ్రద్ధలతో విని ఆనందించువారు కానీ ఉండరు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయములందు విహరించుటకై దొంగల భయము వలన ఉద్యానవనములకు రారు. రాజులేని దేశమున ప్రమాదము సంభవించుననే భయంతో రసికులైన పురుషులు వేగముగా సాగిపోవు రథములపై తమ ప్రియురాండ్రతో కూడి వనవిహారములకు వెళ్ళరు. దొంగల భయము కారణంగా ధనవంతులు గాని, వ్యవసాయము, వ్యాపారము వృత్తిగా గల సంపన్నులు గాని సురక్షితముగా జీవింపజాలరు. అంతేగాక వారు రాత్రులయందు ఇళ్ల తలుపులు తెరిచి నిర్భయంగా నిద్రించలేరు. మెడలలో గంటలు కట్టబడినవి, బలిష్టమైన దంతములు గలవి అయిన 60 సంవత్సరముల వయస్సు గల ఏనుగులు కిరాతుల భయముతో రాజమార్గములలో సంచరింపవు.
బాణప్రయోగములను అస్త్ర విద్యలను అభ్యసించు సమయమున నిరంతరము శరములను సంధించు వారి యొక్క అరచేతుల సవ్వడులు వినపడవు. వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశములకు వెళ్ళేడు వర్తకులు పలు విధములైన విక్రయ వస్తువులను తీసుకొని వెళ్ళినప్పుడు దోపిడీ దొంగల కారణంగా వారి ప్రయాణములకు భద్రత కరువవుతుంది. ఎవరి తోడుతో పని లేక ఒంటరిగా సంచరిస్తూ సాయంకాలమగు చోట భిక్షను స్వీకరించువాడును, ఇంద్రియ నిగ్రహము కలవాడును, ఎల్లప్పుడూ పరమాత్మయందే మనస్సు నిలుపుచుండువాడును అయిన మునీశ్వరుడు అలజడులు గల దేశమున ఎచ్చటికిని కదలడు. రాజులేని రాజ్యమున అందరి యోగక్షేమములు దెబ్బతింటాయి. కట్టుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించుటచే రణరంగమున సైనికులు శత్రువులను జయింపజాలరు. బాగుగా బంగారు నగలను ధరించినప్పుడు పురుషులు సైతము మానసోల్లాసమునకై మేలుజాతి గుర్రములపై గాని రథములపై గాని వనవిహారములకు వెళ్ళుటకు సాహసించరు. శాస్త్రములలో ఆరితేరిన పండితులు శాంతి కొరవడుచే మున్యాశ్రమ ప్రదేశముల యందు గాని ఉపవనముల యందు గాని శాస్త్రచర్చలు చెయ్యరు. రాజులేని రాష్ట్రమున ఏకాగ్ర చిత్తులైన వారు కూడా దేశ వాతావరణము కలుషితమగుటతో దేవతలను ఆరాధించుటకై పూలమాలలను పాయసాది నైవేద్యములను కానుకలను సమకూర్చజాలరు. సర్వదా వసంత ఋతువున చివుళ్లతో పూలతో కనువిందుగా వించు వృక్షముల వలె విరాజిల్లెడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారగుటచే సంతోషమునకు దూరమై సుగంధ లేపనములను నిరాదరిస్తారు. రాజులేని రాజ్యము నీరు లేని నదుల వంటిది, చెట్లు చేమలు లేని వనము వంటిది, గోపాలురు లేని గోసమూహము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము సంకేతము, ధూమము అగ్ని ఉనికిని తెలుపుతుంది. మనకును మన దేశము యొక్క ఔన్నత్యమునకును మహారాజు ప్రతీక. అట్టి మన దశరథ మహాప్రభువు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులకును వారి వస్తువాహనాది వివిధ సంపదలకును రక్షణ కరువవుతుంది. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయినట్లుగా బలవంతులు బలహీనులను దోచుకుంటారు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మాల్ని ఉల్లంఘిస్తారు. ఇంతవరకును రాజదండములకు భయపడి ఉండు నాస్తికులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని శాసన భయం లేక విశృంఖలంగా ప్రవర్తిస్తారు. సమస్త ప్రాణులకును దృష్టి శరీర ప్రమాదములను నివారిస్తుంది, రక్షణ కల్పిస్తుంది. అట్లే రాజు దేశ ప్రజలలో సత్య ప్రవర్తనను ధర్మ మార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించును. సత్యధర్మములకు రాజే మూలస్తంభము. అతడే కులాచారములను చక్కగా ప్రవర్తిల్లజేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితములను కూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యముని వలె సమవర్తి అయి ఎట్టి పక్షపాతము లేక దోషులను దండిస్తాడు. కుబేరుని రీతిగా ప్రజలకు వివిధ సంపదలను సమకూరుస్తాడు. ఇంద్రుని వలె చక్కని పరిపాలనను అందిస్తాడు. శక్తిశాలి అయిన వరుణుని వలె సదాచార నియమములను పరిరక్షిస్తాడు. ఇన్నెందుకు రాజు ఆదర్శప్రాయముగా నడుచుకుంటూ ఇంద్ర యమ కుబేర వరుణులను మించిన వాడై ప్రజలకు ఏడుగడ అంటే అన్ని విధములుగా అండగా ఉండువాడవుతాడు. ధర్మాధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గలవారిగా చేస్తాడు. అట్టి రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వారు అవుతారు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజు గారు జీవించి ఉన్నప్పుడును మేమందరమును సముద్రము చెలియలి కట్టను వలె మీ ఆజ్ఞను అతిక్రమించేవారము కాము. మీ ఆజ్ఞని పాటిస్తూ ఉండేవాళ్ళము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకును విన్నవించుకొనిన విషయాలని రాజు లేనిచో రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను బాగుగా పరిశీలించి ప్రభువు లేని దేశము అడవిగా మారుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని సుతులలో ఉదారుడైన వానిని కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుని గావింపుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించారు.
వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 67వ సర్గము సంపూర్ణం. శుభం.